ఈ జూన్ 5 నుండి మనకు సన్నెస్ట్లో అందుబాటులో ఉంటున్న కన్నడ మూవీ ద రైజ్ ఆఫ్ అశోక. ఈ మూవీ తెలుగులో కూడా మనకు అందుబాటులో ఉంటుంది. ఈ మూవీ అయితే 3 months బ్యాక్ మనకు థియేటర్లో వచ్చింది. థియేటర్లో వచ్చినప్పుడు పెద్దగా ఎవరు కూడా ఈ మూవీని అయితే చూడలేదు. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 2 minutes ఉంటుంది. మూవీలో ఎలాంటి అడల్ట్స్ సీన్స్ ఏమీ లేవు. ఈ మూవీని మనం ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు. కాకపోతే మూవీ అయితే అనుకున్నంతలా ఏమీ లేదు. మూవీ అయితే చాలా వరకు స్లోగానే ఉంటుంది. మూవీ స్టోరీ లైన్ అయితే బాగానే ఉంది. కాకపోతే దాన్ని సరిగా చూపించలేదనే చెప్పవచ్చు. ముఖ్యంగా స్క్రీన్ ప్లే అయితే చాలా వరకు స్లోగానే ఉంటుంది. సో మూవీ అయితే అంతలా ఏమీ లేదు. మూవీని అయితే లైట్ తీసుకోండి. ఇక ఈ మూవీ డ్రామా యాక్షన్గా సాగుతుంది. యాక్షన్గా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే మారుమూలన ఒక గ్రామం అయితే ఉంటుంది. ఆ గ్రామంలో ఒక గుడి ఉంటుంది. చాలామంది కూడా మొక్కుతో వాళ్ళైతే గుండు గీసుకుంటూ ఉంటారు. ఇక మన హీరో వాళ్ళ తండ్రి ఆ గుడిలోనే పని చేస్తూ ఉంటాడు. మన హీరో మాత్రము గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతూ గవర్నమెంట్ జాబ్ కొట్టి వాళ్ళ తండ్రిని అయితే హ్యాపీగా చూసుకోవాలని అనుకుంటాడు. కాకపోతే ఆ గ్రామంలో ఉన్న ఒక వ్యక్తి విలన్ వల్ల మన హీరో కుటుంబానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే సన్నెస్ట్లో చూడాల్సిందే. నిజానికి చూడకుండా ఉండడమే బెటరు. మూవీ స్టోరీ లైన్ అయితే బాగానే ఉంది. కాకపోతే దాన్ని సరిగా చూపించలేదని చెప్పవచ్చు. ఈ మూవీలో కేవలం యాక్షన్ సీన్స్ ఉంటే ఆ యాక్షన్ సీన్స్ మాత్రం తప్పకుండా ఆకట్టుకోవడం జరుగుతుంది. కేవలం ఈ యాక్షన్ సీన్స్ మాత్రమే బాగున్నాయి. మిగతాదంతా కూడా పెద్దగా ఏమీ లేదు. అదేవిధంగా స్టోరీ లైన్ కూడా ఇదివరకు చాలా మూవీస్లో చూసాము అనే ఫీల్ అయితే కలగడం జరుగుతుంది. ఇక్కడ హీరో క్యారెక్టర్ కన్నా మనకు విలన్ క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది. అలాగే లవ్ సీన్స్ ఉంటే అనవసరంగా మధ్య మధ్యలో లవ్ సీన్స్ పెట్టాడు అనే ఫీల్ కూడా కలగడం జరుగుతుంది. ఫైనల్గా మూవీ అయితే అంతలా ఏమీ లేదు. లైట్ తీసుకోండి. మరిన్ని ఎలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.